అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన తర్వాత ఒక రకంగా కక్ష సాధింపు ధోరణికి అవలంబిస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే తాజాగా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసిన వెంటనే విచారణకి ఈరోజే హాజరు కావాలన్నటువంటి విషయం పైన కూడా అటు పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే తిరుగుబాటు ఎగరేస్తున్నటువంటి వారంతా కూడా తీవ్ర స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా తాజాగా నోటీసులు జారీ చేశారు. విచారణకు ఈరోజే రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు, ఏంటి ఏదన్న విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా? ఇప్పుడు చట్టసభల్లో ఉండే వ్యక్తులు పార్టీ మనుషులు ఉంటారు, పార్టీ లేకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు నేను వైకాపా మెంబర్ను. పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు, అప్రజాస్వామికంగా రన్ అవుతుంది ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీలో నేను మెంబర్గా ఉండనని రాజీనామా చేశాను. నాకు నోటీస్ ఇచ్చారు చట్టసభలో మా చైర్మన్. నేను చెప్పా, చట్ట ప్రకారం మాకు టైం ఇవ్వాలా, తర్వాత మా పైన యాక్షన్ ఇనిషియేట్ చేసేటప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వాలి, మేము ఏం చెప్పేది విని దాని తర్వాత అన్యాయం అనేది డిసైడ్ చేయాలి. కానీ మేము మా నోట్లోంచి మా జవాబు రాకముందే మీరు మమ్మల్ని మా యాక్షన్ తీసుకోవాలనేటువంటి నిర్ణయం పైన మీరు ప్రయత్నాలు చేస్తే అది మంచిది కాదు కదా. చట్టసభల్లో ఉండేవాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి. అది స్పీకర్ కానీ కౌన్సిల్ చైర్మన్ కానీ. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు రాజ్యసభలో ఈ భారతదేశ చట్టసభల్లో పెద్దది. అటువంటి సభలో మెంబర్గా కాదు, చాలా యాక్టివ్గా మెంబర్గా ఉన్నాను. మరి ఈ పరిస్థితుల్లో నాకు నోటీస్ ఇచ్చి అడిగాను, నాకు టైం ఇవ్వాల్సి వస్తుంది. అందులో మీరు ఎప్పుడు ఇచ్చారు? ఫెస్టివ్ అకేషన్లో ఇచ్చారు. మా పర్సనల్ స్టాఫ్ వాళ్ళంతా పండగకి వెళ్ళారు, వాళ్ళు వచ్చేదానికి టైం పట్టింది. దాని కొద్దిగా ఫ్యామిలీ కండిషన్స్ కూడా చూసుకుని మాకు టైం ఇవ్వాలని అడిగాము. ఏం ఆకాశం ఏం మీద పడలేదు కదా మీకు, 2-3 రోజులు కావచ్చు. మా అవకాశం, మాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని మేము మా కారణాలు చెప్తే మీరు విని దానిపైన యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మీరు పొలిటికల్ స్టూజెస్, మీరు వాళ్ళు మీ బాసెస్ ఏం చెప్తే అది కాలుతో చెప్తే నోటితో చేసే తత్వం. అటువంటిప్పుడు ఇంకా మేము వేరే న్యాయం ఏం జరుగుతుంది అనుకుంటాం. కాబట్టి నేను మా అడ్వకేట్, నాకు వేరే పనులుండి వచ్చేసిన మా అడ్వకేట్ను పెట్టి కలత ఇచ్చి ఆయన ఇచ్చిన, ఆయన ప్రజెంట్ చేశాడు. నాకు తెలుసు వాళ్ళు ఏమి యాక్షన్ చేసుకున్నది. ఇప్పుడు 3 సంవత్సరాల కిందట రాజీనామా చేస్తే గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలే? నిద్రపోతాడు స్పీకరు. నేను అడుగుతున్నా స్పీకర్ను, లెట్ హిమ్ రిప్లై. నువ్వు స్పీకర్గా ఉండుకొని పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో ఎట్లా ప్రజెంట్ అవుతావు? యు ఆర్ అషేమ్డ్ టు బి ఎ స్పీకర్. పాలిటిక్స్ నీకేం సంబంధం? ఇంపార్షియల్గా ఉండాలి నువ్వు. మీ దగ్గర ఏం న్యాయం జరుగుతుంది అనుకున్నారు? మాకు నమ్మకం లేదు మీ న్యాయం జరుగుతుందని. కాబట్టి మేము గాన్ టు ద కోర్ట్ ఆఫ్ లా, వీ విల్ ఫైట్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. కోర్టులోనే కూడా అర్థం. సార్, కొంతమంది ఏదైతే ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకున్నారని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలే తప్ప ఇలా చేయడాన్ని ఎలా చూడొచ్చండి? అదే వాళ్ళకు పూర్తిగా తెలియక అక్కస్తో అసూయతో మాట్లాడేమాట, లేకపోతే వీళ్ళు ఇనిషియేట్ చేయించి మాట్లాడించే ఇది తప్ప. మేము పార్టీకి రాజీనామా చేశాను. ఇది కూడా అంటిపెట్టుకోవాలని లేదు, నాకు పెట్టుకుంటే అలవాటు కూడా లేదు ఇంతకుముందు నా చరిత్ర చూస్తే. కానీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి, మేము ఫాలో కావాలా. దాన్ని బట్టి మేము చేస్తాం. అది ఒక 5 రోజులు లేట్ కావచ్చు, ఒక 5 నెలలు లేట్ కావచ్చు. కాబట్టి మన కాండక్ట్ను దృష్టిలో పెట్టుకొని మీరు చూడాలి. కానీ మేము మరీ అంత డిస్క్వాలిఫై అయ్యేదానికి ఏం కాన్స్టిట్యూషనల్గా వైలేషన్స్ లేవేమాయి. మేము చట్టసభల్లో ఉన్నాము. చట్టసభలో రాజ్యాంగానికి భిన్నంగా మేము ప్రవర్తించి ఉంటే మీరు ఇంత తొందరగా ఇనిషియేట్ చేయాలి. ఏం లేదు, అది రాజ్యాంగపరంగానే పోయినాము. మేము రాజ్యాంగపరంగా పోతే మీరు రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన వాళ్ళు మీరు
మేము బడ్జెట్ ఇస్తే బడ్జెట్లో అప్రూవల్ చేసినట్టు నా పాత్ర కూడా ఉంది, ప్రతి ఒక్క మెంబర్ పాత్ర ఉంది. ఏ సెక్టర్కి ఎంత ఖర్చు పెట్టాలని మేము చేస్తే మీరు ఈ అకౌంట్ నుంచి ఇంకొకటి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవటము, లేదా ఒక అకౌంట్లో ఎక్కువ ఖర్చు పెట్టడం తక్కువ ఖర్చు మీరు చేస్తున్నారు. మీరు వైలేట్ చేశారు, మీరు రాజీనామాలు చేయాలి ముందు. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ పైన ఎవరైనా ఇనిషియేట్ చేస్తే అతని పైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో భవిష్యత్తులో న్యాయ పోరాటానికి దిగబోతున్నారు, ఇట్లా ఉండబోతుంది. జడ్జిలను అడగాలి ఎట్లుంటుందో. న్యాయ పోరాటానికి మీరు నేను న్యాయ పోరాటం చేస్తాను, నేను వదలను. రాజీనామా చేస్తున్నారు. ఒక ప్రిన్సిపల్గా చేస్తాను, కానీ అది అంటిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి అర్థం కావాలా, వీళ్ళు క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా అట్లా ఆలోచన మీరు చెప్పిన పద్ధతిలో ఆలోచించేవాళ్ళు. 2 సంవత్సరాలు రాజ్యసభ వదిలిలోడము మేము ఈ కౌన్సిల్ అంటిపెట్టుకుంటామా? పదవులు అంటిపెట్టుకునే అలవాటు ఎప్పుడూ లేదు మాకు, ఎప్పుడు లేదు. దానికి ప్రాకులాడిన సందర్భాలు వాళ్ళు. దేవుని దవల మా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళా వచ్చినాం దీంట్లోకి. మా వర్తం చూసి పదవులు సంపాదించుకున్నాం, కానీ ఇంకా వేరే లాలసత్వాలతో చేసుకోలేదు. సో ఏదైతే పదవుల కోసం ఎన్నడూ ప్రాకులాడలేదు, కేవలం పదవులు దానంతటా అవైతే తనం భరించాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా న్యాయ పోరాటంగా పోతాం. ఎందుకంటే ప్రధానంగా రాజ్యాంగపరంగా నడుచుకుంటున్న వారిపైన కూడా అనర్హత వేటు వేసే హక్కు ఎవరికీ లేదు. ముందుగా అట్లా అనుకుంటే కనుక ముందుగా సీఎంనే వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకున్నటువంటి సీఎం ముందు రాజీనామా చేయాలి. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి శ్రీ రామచంద్ర గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.